ఆయన నేను ఎప్పుడో చదివిన మూక పంచశతి పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాప నిగళైః మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మితమంజరి. కాబట్టి జగన్మాత నవ్వు ఎటువంటి చిరునవ్వు. మళ్ళీ వెనక్కి రండి. ఆ తల్లి పరమప్రసన్నంగా నవ్వుతూ ఉంటుంది. అమ్మతనమంతా నవ్వులో ఉంటుంది. అమ్మ అమ్మేనండి. అమ్మ అన్న మాటకి అమ్మ నవ్వేమిటండి? అమ్మ కట్టి విప్పేసినటువంటి బట్ట, అమ్మ కట్టి విప్పేసినటువంటి బట్టలన్నిటితో బొంత కుట్టించుకు పడుకోండి, నిద్ర పట్టేస్తుంది. అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు ఉంటుంది. అమ్మకి 95 ఏళ్ళు రానివ్వండి. అమ్మ అంత వృద్ధురాలైపోయినా సరే వెళ్ళి బక్క చిక్కిపోయి పైకొచ్చేసిన మోకాళ్ళ మీద తల పెట్టుకుంటే ఆ ఒడిలిపోయిన వేళ్లతో అమ్మ తల నివురుతూ బోసినవ్వు నవ్వుతూ పిల్లాన్ని పలకరిస్తే అమ్మ స్పర్శ చేత కలిగిన ఊరట జన్మలో దేనివల్ల కలుగుతుంది? అమ్మ అమ్మే లోకంలో. ఆ అమ్మ ప్రేమంతా మళ్ళీ ఇంతమంది అమ్మతనం ఆ అమ్మలో ఉంది కదా. ఇంకా అమ్మకు ఒక్క స్వార్థం ఉంటుంది. మా అమ్మ ప్రేమ నా మీదే, ఎదురింటి వాళ్ళ మీద అంత ఉండదు. కానీ ఆ తల్లికి ఆ బ్రహ్మకీట జనని, చీమ దగ్గర నుంచి పర్వతం వరకు ఆవిడ బిడ్డలే. ఎంత ప్రేమ నా తల్లిది. ఆ ప్రేమ అంతా ఆవిడ చిరునవ్వులో కనపడుతుంది. అందుకే ఆ మూకశంకరులు మందస్మిత శతకం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు అమ్మవారి చిరునవ్వు మీద. అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఆయన నేను ఎప్పుడో చదివిన మూక పంచశతి పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాప నిగళైః మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే అంటారు. అమ్మా, నీ చిరునవ్వుకి ఉపమానం నేనేం చెప్పను. అమ్మ నవ్వు ఎంత శుద్ధంగా ఉంటుంది అంటే ఆయన ఆలోచించారు. చచ్చేవాడిని కూడా బ్రతికించేది అమృతం. అమృతం కోసం కదూ అందరూ వెంపర్లాడతారు. మా అమ్మ చిరునవ్వు అమృతంలా ఉంటుంది అందామని అనుకున్నానమ్మా, కానీ నాకే సిగ్గేసిందమ్మా. అమృతంతో నీ చిరునవ్వు పోల్చలేను. ఎందుకు పోల్చవు అంటావేమో. పీయూషం ఖలు పీయతే సురజనైః దుగ్ధాంబుధిర్మధ్యతే. పాలసముద్రంలోకి పర్వతాన్ని దింపి దానికో పావుని చుట్టి ఇటు రాక్షసులు అటు దేవతలు పట్టి చిలికితే పైకొచ్చింది అమృతం. దాన్ని రాహువు కేతువు కూడా తాగారు, దేవతలు తాగారు. అటువంటి అమృతానికి సహజంగా చిరునవ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం ఇవ్వగలిగిన నీ చిరునవ్వుకి పోలిక. అమృతంతో పోల్చలేనమ్మా. అమృతం ఎక్కడ పనికి వస్తుందమ్మా? నీ చిరునవ్వు ముందు తీసేశాను. పోన్లే, దేంతో పోలుస్తావు? పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాప నిగళైః మందాకినీ సహ్యతే. అమ్మా, నీ చిరునవ్వుని పోల్చడానికో వస్తువు దొరికింది నాకు. ఏమిటి శంకరా? మూకశంకరుల్ని. అమ్మ, గంగానది లాంటి నవ్వు నీ నవ్వు. గంగ పరమ పవిత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవిత్రతంతా? అందరి పాపములు తీయగలిగిన శక్తికి గంగకెక్కడది అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో అంటారు, భవాంగ పతితంతో యం పవిత్రమితి పస్పృశు. పరమశివుని యొక్క శరీరాన్ని తాకి పడింది కాబట్టి గంగకా శక్తి వచ్చింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు నురుగుతో పొంగుతో పువ్వాట తుంపర్లతో భంగుల్సల్పుచు జంగలించుతున అభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతుం శంకర. ఆ పొంగి పొరలుతూ వచ్చి పడుతున్నటువంటి గంగమ్మని పట్టాడు. ఇప్పటికీ కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రి మీద ఇలా నిలబడి జటలు ఇలా విస్తరించి ఇలా పైకి గంగమ్మ వంక చూస్తూ అహంకరించి పడుతున్న గంగని తన జటాజూటంలో బంధించిన శివస్వరూపం ఉంటుంది అక్కడ. అలా ఆ గంగమ్మమ్మ లోకముల యొక్క పాపములన్నింటినీ పోగొట్టగలదు. అందుకని గంగమ్మతో నీ యొక్క చిరునవ్వుని పోలుస్తాను అని అమ్మ పోల్చావు. ఎందుకు పోల్చవు అంటే, అమ్మా, ఆ గంగని బ్రహ్మగారు పిలిచి కింద పడు, నిన్ను పరమశివుడు పట్టుకుంటాడు అన్నప్పుడు అహంకరించింది. పరమశివుడు నన్ను పట్టుకుంటాడా? ఏమిటో అనుకుంటున్నాడు అమాయకుడు. నేను పొంగుతూ పొరలుతూ ఆకాశంలోంచి కింద పడినప్పుడు ఈడ్చేస్తా పాతాళలోకానికి శివుణ్ణి కూడా.
ఎక్కడ పట్టగలడు శివుడు నన్ను అంది. అహంకరించిందని పరమశివుడు ఆగ్రహించి తన జటాజూటంలో బంధించేశాడు. అలా పడుతూనే ఉంది కొన్ని సంవత్సరాలు, చుక్క నీరు కింద పడలేదు, ప్రవాహం తిరుగుతూనే ఉంది. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గడేవలంబ్యలంబితం భుజంగతుంగ మాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనూతున శివ శివం అంటారు రావణ బ్రహ్మ. ఆయన తాండవం చేస్తుంటే కుండలో నీళ్లు తిరిగినట్టు ఆ జటాజూటంలో గంగమ్మ తిరుగుతూ ఉంటుంది. గంగాతరంగ రమణీయ జటాకలాపం అంటాం కదా, ఆ గంగని బంధించాడు. అప్పుడు భగీరథుడు వచ్చి ప్రార్థించాడు. ఆవిడ అహంకరించింది, కానీ మా పితృదేవతలు తరించాలి, విడిచిపెట్టండి అంటే అప్పుడు విడిచిపెట్టాడు. అమ్మా, అహంకారాన్ని పొందినటువంటి గంగమ్మకి నీ చిరునవ్వుకి పోలిక పోల్చనమ్మా. అయితే అమృతం పనికిరాదు, గంగ పనికిరాదు, మరి దేంతో పోలుస్తావు? సీతాంశుర్పరిభూయతే చతమసా తస్మాదనే తాదృశీ. మా చంద్రబింబంతో పోలుస్తా. చంద్రబింబం చల్లగా ఉంటుంది, తాపోపశాంతి, ఎంతటి తాపాన్నైనా పోగొడుతుంది. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చంద్రుడిని చూస్తే మురిసిపోతారు. అటువంటి చంద్రుడితో పోలుస్తానమ్మా. సుధాకిరణుడు అని పేరు కదూ, అమృతం కారుతుంటుంది ఆయన కిరణములలోంచి. అందుకనమ్మా ఆయనతో పోలుస్తా అని మళ్ళీ ఆయన అన్నారు, వద్దమ్మా చంద్రుడితో పోల్చాను. మళ్ళీ ఏమైంది అంటే అన్నారమ్మా, రాహువు కేతువు అనబడేటటువంటి 2 దుష్టగ్రహాలు కూడా, పాపగ్రహాలు కూడా అప్పుడప్పుడు పర్వకాలమునందు చంద్రుణ్ణి గ్రసిస్తూ ఉంటాయి. అటువంటి వారి చేత గ్రసింపబడేటటువంటి చంద్రుడు నీ యొక్క చిరునవ్వుతో పోల్చడానికి సరిపోతాడా? సరిపోడమ్మా. మరి దేంతో పోలుస్తావు నా చిరునవ్వుని? కామాక్షి స్మిత మంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మా, నాకు తెలిసినంత వరకు నా వాక్కులకు నీ చిరునవ్వుతో పోల్చడానికి సరిపోయిన ఉపమానము దొరకలేదు. నీ చిరునవ్వుకు నీ చిరునవ్వే సాటి. అంత గొప్ప చిరునవ్వమ్మా నీ చిరునవ్వు అన్నారు. అంత చక్కటి చిరునవ్వుతో నిలబడి ఉంటుంది. ఎంత ప్రేమ తల్లిది. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహా నిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. తల్లి రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు తల్లి తన పక్కన పట్టుకున్నటువంటి పసిపిల్లవాడి మీద చెయ్యి వేసి పడుకుంటుంది. ఒక రాత్రి వేళ ఈ రైలు ఇటు వెడుతుంటే అటువైపు నుంచి వస్తున్నటువంటి రైలు మిక్కిలి వేగంతో కూత కూస్తూ వెళ్ళిపోయినప్పుడు పక్కన వెడుతున్నటువంటి రైలు చేసినటువంటి ధని చేత ఉలిక్కి పడినటువంటి పిల్లవాణ్ణి నిద్దట్లోనే తడిమి పొదివి పట్టుకుని చూసుకున్నటువంటి తల్లిలా ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం కళ్ళు తిప్పి ఇలా చూసుకుంటుంటుంది. ఎందుకని? అందరూ తన బిడ్డలు కనుక చూసుకుంటుంది ఆ తల్లి. అంత ప్రేమైకమూర్తి అయినటువంటి ఆ తల్లి యొక్క సౌజన్యం అనన్య సామాన్యం. అటువంటి దుర్గమ్మ